Hello everyone, I am Reddy Radha, ITCT trainer in APS WRS Girls School, Madanapalli, Chittoor district. Today I am going to discuss about the October syllabus of first week, session 1 for 9th IT class, that is MS Word. In MS Word, today we are going to learn about Insert tab. Insert tab. In Insert tab, why we use the Insert tab for any document or whatever it may be? So, anything you think you might want to add a Word document, you see the Insert tab to insert the extra features into your document. సో ఏంటంటే మనం ఏదైనా ఒక డాక్యుమెంట్లో మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమైనా కావాలి యాడ్ చేయాలి అనుకుంటే మనం ఫస్ట్ ఇన్సర్ట్ని యూస్ చేస్తాం. సో ఇక్కడ చూస్తున్నట్టు ఇన్సర్ట్ మనం యూస్ చేస్తాం. ఇన్సర్ట్లో పిక్చర్స్, పేజెస్, టేబుల్, ఇలస్ట్రేషన్, లింక్స్, హెడర్స్, టెక్స్ట్, సింబల్స్, ఈ ఫీచర్స్ అన్నీ ఈ టూల్ బార్లో మనకు కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా మనము ఇన్సర్ట్ని యూస్ చేస్తాం. సో నేను చెప్పాను కదా, దేర్ 7 ఆప్షన్స్ ఉన్నాయి ఇన్సర్ట్ మెనూలో: పేజెస్, టేబుల్స్, ఇలస్ట్రేషన్స్, లింక్స్, హెడర్స్, ఫూటర్, టెక్స్ట్ అండ్ సింబల్స్. సో ఫస్ట్ పేజెస్కి వస్తే, పేజెస్ మనం ఎందుకు యూస్ చేస్తామంటే, ఫస్ట్ ద పేజ్ సెక్షన్ ఈస్ ద 3 categories you have, that is cover page, page blank page and page break. So the 3 features are useful if you are creating a professional or long document. Next, tables. So tables can get tricky for a senior or a beginner computer user. Table can be great for creating their own calendars. సో మన ఓన్ క్యాలెండర్స్ మనం క్రియేట్ చేసుకోవడానికి మనకు టేబుల్స్ చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్, ద మెయిన్ పార్ట్ ఈజ్ ఇన్ ఇన్సర్ట్ ట్యాబ్ ఈజ్ ఇల్లస్ట్రేషన్స్. ఇన్ ఇల్లస్ట్రేషన్స్, సో వాట్ ఈస్ దిస్ మీన్స్, illustration is where you can add pictures of all types and styles to your document, like సో ఆల్ పిక్చర్ ఆఫ్ టైప్స్ మనము స్టైల్స్ మనము డాక్యుమెంట్లో ఇల్లస్ట్రేషన్ ద్వారా మనము యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఏంటంటే పిక్చర్స్, క్లిప్ ఆర్ట్, షేప్స్, స్మార్ట్ ఆర్ట్ అండ్ చార్ట్. సో మెయిన్ ఇంపార్టెంట్ ఇల్లస్ట్రేషన్స్లో ఏంటి అంటే క్లిప్ ఆర్ట్ అండ్ ఇన్సర్షన్ ఆఫ్ చార్ట్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. పిక్చర్ ఇన్సర్షన్, సో యాజ్ ఆఫ్ నో ఇది ఈజీనే. సో ఏంటంటే పిక్చర్ మనము సెలెక్ట్ చేసుకుంటాం ఇల్లస్ట్రేషన్లో. తర్వాత ఫైల్ మనం ఎక్కడైతే ఫైల్లో క్లిక్ చేయాలనుకుంటున్నామో ఆ పిక్చర్ని, అక్కడ బ్రౌజర్ ఓపెన్ చేసి ఫోటోగ్రఫీలో కావచ్చు, అదర్ దాన్ ఆ పిక్చర్ మనకి ఎక్కడ పిక్చర్స్ ఉంటే సేవ్ చేసుకున్న దాంట్లో మన కంప్యూటర్లో సేవ్ చేసుకుంటాం కదా ఫైల్లో పిక్చర్స్, ఆ పిక్చర్స్లో వెళ్ళి మనము బ్రౌజ్ చేసి క్లిక్ చేసుకున్నాం, పిక్చర్ మనకి ఎక్కడ కావాలో అక్కడికి ఓపెన్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఆ పిక్చర్ ఓపెన్ అయిన వెంటనే మనకి ఫార్మాట్ అనేది వస్తుంది ఆప్షన్. ఆ ఫార్మాట్లో మనం పిక్చర్ షేప్ని ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. దాని తర్వాత క్లిప్ ఆర్ట్. సో కమింగ్ క్లిప్ ఆర్ట్ ఇన్ ఇల్లస్ట్రేషన్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ క్లిప్ ఆర్ట్ రెఫర్ టు ద ప్రీ అండ్ మోడ్ ఇమేజ్ యూజ్డ్ టు ఇల్లస్ట్రేషన్ ఆన్ ఎనీ మీడియం. సో క్లిప్ ఆర్ట్ రెఫర్ టు ప్రీ మోడ్ ఇమేజ్, పోస్ట్ మోడ్ కాదండి, ప్రీ మోడ్ ఇమేజ్ ఇల్లస్ట్రేషన్ ఎనీ మీడియం. సో ద క్లిప్ ఆర్ట్ ఆప్షన్స్ అపియర్ ఇన్ ద టాస్క్ ప్యాన్ ఆన్ ద రైట్. సో మనకి ఇక్కడ ఎక్కడ కనపడుతుంది, టాస్క్ ప్యాన్లో రైట్లో క్లిప్ ఆర్ట్ అనేది మనకు కనపడుతుంది. ఎంటర్ కీవర్డ్స్ ఇన్ ద సర్చ్ ఫర్ ఫీల్డ్ దట్ రిలేటెడ్ టు ద ఇమేజ్ యూ వాంట్ టు ఇన్సర్ట్. మనము కీవర్డ్ని సెర్చ్ చేయాలి. ఏంటంటే ఇక్కడ చూడండి, క్లిప్ ఆర్ట్లో మనము సర్చ్ ఫర్ ఏ కీవర్డ్ మనకి కావాలో, రిబ్బన్ కావాలనుకోండి, నేను ఇక్కడ రిబ్బన్ అనేది ఎంటర్ చేశాను, దాని తర్వాత గో క్లిక్ చేశాను, దాని తర్వాత ఇంకా సర్చ్ ఇన్ అని ఒకటి ఉంది, అది ఆల్ కలెక్షన్స్ ఉంది. ఆల్ కలెక్షన్స్లో క్లిప్ ఆర్ట్ మనం ఎక్కడ ఎలా అయినా ఆల్ కలెక్షన్స్ మన దగ్గర ఉన్న క్లిప్ ఆర్ట్ రిబ్బన్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి. లేకపోతే కంప్యూటర్లో ఆన్లైన్ మన కంప్యూటర్లో ఏముంటే ఆ సెర్చ్ చేస్తామనుకో మనం అవన్నీ వస్తాయి. దాని తర్వాత
ఆన్లైన్లో కూడా మనము ఈ ఇమేజెస్ని సెర్చ్ చేసుకోవచ్చు, మనకి ఏవి కావాలంటే అలా. దాని తర్వాత క్లిక్ ద డ్రాప్ డౌన్ ఏరియా, ద రిజల్ట్స్ షుడ్ బి లెఫ్ట్. సో మనం డ్రాప్ డౌన్ చేసామంటే లెఫ్ట్లో మనకి ఈ రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ చూసినట్టయితే మనకి రిబ్బన్ పిక్చర్ అనేది కనపడుతుంది. ఈ క్లిప్ ఆర్ట్స్ డిఫరెంట్ పార్ట్స్గా ఉంటాయి. మనకి ఈజీగా మనము ఐడెంటిఫై చేసుకోవడానికి క్లిప్ ఆర్ట్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత షేప్స్. సో షేప్స్ అంటే ఏం లేదు, మనకి కొన్ని షేప్స్ ఇక్కడ చూపించినట్టయితే సింబల్స్ ఉన్నాయి. మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మీద క్లిక్ చేసి మనం దాన్ని మన ఓన్గా మనము డ్రా చేయాల్సిన పని లేకుండా షేప్స్ అనేవి ఇక్కడే ఆటోమేటికల్లీ ఇక్కడ ఇచ్చేసి ఉంటారు. మనం జస్ట్ వాటి మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన దాన్ని డ్రాప్ డౌన్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఆర్ట్. సో ఈ స్మార్ట్ ఆర్ట్ ఈజ్ ఎ unique tool. Smart art with automatically designed, graphically designed list, hierarchical charts, pyramids, సో మోర్ మనకి ఇక్కడ ఉంటాయి. తర్వాత స్మార్ట్ ఆర్ట్ అలోస్ యూ టు విజువల్ కమ్యూనికేట్ ఇన్ఫర్మేషన్ రాదర్ దాన్ సింప్లీ యూజింగ్ టెక్స్ట్. ఇక్కడ ఏంటి లేదండి, ఈ స్మార్ట్ ఆర్ట్ మనము ఎందుకు యూజ్ చేస్తామంటే మనం విజువల్గా అంటే చూస్తూ కమ్యూనికేట్ చేయడం కంటే ఇన్ఫర్మేషన్ని సింపుల్గా టెక్స్ట్ ద్వారా అండ్ ఇమేజ్ బై సీయింగ్ ఇమేజ్ ద్వారా మనము ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా క్యాప్చర్ చేసుకోవచ్చు. చూడండి, ఈ స్మార్ట్ ఆర్ట్ మేక్స్ యూజింగ్ గ్రాఫిక్స్ ఎస్పెషల్లీ ఈజీ. సో ఈజీగా మనము చేసుకోవచ్చు, నేర్చుకోవడానికి ఉంటుంది. ఈ టైప్స్ ఆఫ్ స్మార్ట్ ఆర్ట్లో ఏముంటాయి? లిస్ట్, ప్రాసెస్, సైకిల్, హెరార్చీ, రిలేషన్షిప్, మ్యాట్రిక్స్, పిరమిడ్ ఉంటాయి. సో ఇందులో మనం ఒక సైకిల్ తీసుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇలా సైకిల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇచ్చారు కదా. ఈ సైకిల్ తీసుకుంటే నేను ఒక సైకిల్ ప్రాసెస్ తీసుకున్నాను. వెదర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నానంటే ఆ ఎక్స్ప్లెనేషన్లో సైకిల్ అనే నేను క్లిప్ ఆర్ట్ తీసుకుంటున్నాను. ఆ క్లిప్ ఆర్ట్లో నేను వింటరు, సమ్మరు అలా సైకిల్ ఎలా వస్తుంది, లైఫ్ సైకిల్స్ అంటుంటాం కదా కొన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవడానికి, అలాంటి వాటిలో ఇది బెటర్ ఎగ్జాంపుల్. మనం ఆ సైకిల్ని చూడగానే ఇన్ఫర్మేషన్ మొత్తం మనము ఈజీగా గ్రాస్పింగ్ చేసేయచ్చు. సో దానికోసం మనము ఈ స్మార్ట్ ఆర్ట్ అనేది యూస్ చేస్తాం. ఆఫ్టర్ దట్ చార్ట్ ఇన్సర్షన్. ఈ చార్ట్ ఇన్సర్షన్, చార్ట్ బటన్ విల్ let you choose the style chart would like, then automatically open a worksheet for you to enter your data to create your chart. So this may be seen like too many choices. It is pretty easy to choose one since they are separated into 11 different categories. చార్ట్స్ అంటే పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, డేటా అవ్వచ్చు. ఆ డేటాని మనము చార్ట్ రూపంలో చూపిస్తాం. లైక్ బిజినెస్ వాళ్ళు కావచ్చు, లేకుంటే మన మార్క్స్, పర్సంటేజ్, ఇవన్నీ మనము సింపుల్గా చెప్పాలంటే టేబుల్ రా కాకుండా గ్రాఫ్ రూపంలో చెప్పుకోవచ్చు. అవే కాలమ్స్, లైన్స్, పై చార్ట్స్, బార్స్ ఇలా అన్నీ ఇచ్చారు. వీటిలాగా చెప్పుకోవాలంటే ఇక్కడ చూపిస్తున్నా చూడండి, లైన్స్, కాలమ్స్, పై చార్ట్స్ ఇవన్నీ. సో మనము అలా బిజినెస్గా టీవీలో చూపిస్తుంటారు కదా, సెన్సార్ కానీ ఇవన్నీ బోర్డ్స్ ఇంక్రీజ్ అయ్యి అప్ అండ్ డౌన్ అయ్యి ఉంటాయి. అలా మనము ఆ గ్రాఫిక్స్ రూపంలో చూస్తానే మనము ఈ చార్ట్స్ ఇన్ఫర్మేషన్ని ఈజీగా కనుక్కోవచ్చు. ఫైనలీ లింక్స్ ఏంటంటే హైపర్ లింక్, ఇది ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్. ఇది there's 3 buttons create links in your document that a reader can click on to jump to a website, bookmarked section of your document, an email address or another program. ఏం లేదు, హైపర్ లింక్ అనేది మన మెమరీని సేవ్ చేస్తుంది అండ్ డేటాని కూడా సేవ్ చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ మొత్తం ఇన్ఫర్మేషనే ఉందండి. నేను ఇన్సర్ట్ ట్యాబ్ అనే ఇన్ఫర్మేషన్ని నేను కావాలి అనుకుంటే నేను ఇప్పుడు ఏం చేశాను, బ్రౌజ్ చేసి జస్ట్ ఇన్సర్ట్ ట్యాబ్ అనే ఒక లింక్ పైన నేను క్లిక్ చేశాను. జస్ట్ ఒక లింక్ పైన క్లిక్ చేయగానే నాకు మ్యాటర్ మొత్తం ఇన్సర్ట్ ట్యాబ్లో ఏవేవి ఉన్నాయో టూల్స్, బటన్స్ అవన్నీ నాకు పీడిఎఫ్ లాగా వచ్చేసింది. సో అలా మొత్తం ఇప్పుడు సింగిల్ లైన్ మెమరీ సేవ్ అయింది, స్పేస్ డేటా సేవ్ అయింది కదా. సింగిల్ లైన్ తీసుకుంటే మనము
అది మొత్తం మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చూడండి ఇన్సర్ట్‌లో అంటే ఇప్పుడు ఏదైనా ఒక డాక్యుమెంట్ చేసిన ఈ డాక్యుమెంటే నా ల్యాప్‌టాప్‌లో ఉంది అంటే ఇందులో నుంచి నేనేం తీసుకుంటున్నానంటే ఇన్సర్ట్ అనే ఒక నేమ్ తీసుకొని ఆ నేమ్‌ని సెలెక్ట్ చేసుకొని దాని మీద హైపర్ లింక్ అని క్లిక్ చేస్తే ఇలా పేజ్ మనకు ఓపెన్ అవుతుంది. ఈ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో డెస్క్‌టాప్‌లోకెళ్ళి ఆ ఫైల్ ఎక్కడుంది? ఈ ఇన్సర్ట్ ట్యాబ్ అనే ఫైల్ నేను ఎక్కడుందో క్లిక్ చేసి ఈ అడ్రెస్ బార్‌లో మనం ఇచ్చామంటే అడ్రస్‌లో నేను చూపిచ్చానంటే నాకేంటి ఆ ఇన్సర్ట్ వస్తుంది. ఆ ఇన్సర్ట్ మనం క్లిక్ చేసిన వెంటనే దాని తర్వాత ఆ లైన్ ఉంటుంది గదా! మనం ఏదైతే వర్డ్ మీద క్లిక్ చేసున్నామో ఆ లైన్ మీద నాకు సేమ్ మొత్తం అడ్రస్ మొత్తం కనిపిస్తుంది. దాని తర్వాత కంట్రోల్ ప్రెస్ చేసుకుంటే మనకి హ్యాండ్ బటన్ కనపడుతుంది. హ్యాండ్ బటన్ కనపడినప్పుడు కంట్రోల్ ప్రెస్ చేసుకొని ఎంటర్ ఇచ్చామంటే సో మన హోల్ డాక్యుమెంట్ ఇన్సర్ట్‌కి సంబంధించిన డాక్యుమెంట్ మొత్తం వచ్చేస్తుంది. ఒక జస్ట్ క్లిక్ ఆన్ వన్ లైన్ వీ కెన్ గెట్ ఆల్ హోల్ డాక్యుమెంట్. సో దిస్ ఈజ్ అ హైపర్ లింక్. సో టుడే సెషన్‌లో మనం ఏమేం చెప్పామంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇన్సర్షన్ చార్ట్, క్లిప్ ఆర్ట్, తర్వాత హైపర్ లింక్. ఇన్సర్షన్ చార్ట్‌లో చార్ట్స్ మనము డేటా మొత్తాన్ని మనము ఎలా గ్రాఫికల్ రూపంలో రిప్రజెంట్ చేయొచ్చు చార్ట్స్‌లో అంటే మనము చార్ట్స్ తీసుకున్నాము. లైన్స్, పై చార్ట్స్, బార్స్, ఎక్స్‌వై గ్రాఫ్స్ ఇలావన్నీ ఉన్నాయి వాటిలో. దాని ద్వారా మనము ఇన్సర్ట్ చేయొచ్చు. అండ్ అదర్ వన్ క్లిప్ ఆర్ట్. క్లిప్ ఆర్ట్‌లో డిఫరెంట్ ఇమేజెస్ మనకి పార్ట్స్‌గా మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ క్లిప్ ఆర్ట్ అనేది ఏంటంటే ఎస్పెషల్లీ ఇన్ ఎంఎస్ ఆఫీస్‌లోనే ఉంటుంది. మనకి క్లిప్ ఆర్ట్ ఆప్షన్ ఇంకెక్కడా ఉండదు. సో ఈ క్లిప్ ఆర్ట్‌లో మనము ఈజీగా మనము